ఫార్మర్స్ కి ఇమీడియట్ రిలీఫ్ ఏమైనా ఉందా? అన్ని ఎస్టిమేట్ చేయమన్నా 5-6 రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు, అన్ని వర్కౌట్ చేస్తారు. ముఖ్యంగా ప్యాడీ డ్యామేజ్ చాలా హెవీగా ఉందండి చాలా ఏరియాస్లో. అదే అన్ని పంపించి అంటే కొన్ని దగ్గర ఇప్పుడు నెల్లూరు ప్యాడీ లేదు, ప్రకాశం కూడా అంత లేదు, తెనాలి మచిలీపట్నం ఇక్కడ కొద్దిగా ఉంది. ఇక్కడ వర్షం కూడా అంత పెద్ద పడలేదు, కొన్ని దగ్గర పడి ఆ గాలికి పడిపోయింది, అది కూడా ఉంది. ఈస్ట్ వెస్ట్ కూడా ఉందండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి కూడా ఉంది. వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉంది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే హిస్టారికల్గా వచ్చిన నీళ్లు ఈ వర్షం పోయిన తర్వాత మేంగా నీళ్లు తీసేస్తే ఆటోమేటిక్గా ఆ పైనుండే ఈ పంట అంతా కూడా ఒరిగిపోతుంది, కుళ్ళిపోయేసి ఆ స్ట్రెంగ్త్ ఉండదు, ఆ స్టెమ్స్ స్ట్రెంగ్త్ ఉండదు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఆ వెరైటీస్ మార్చాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. Sir, we've been deploying Aware 2.0 right now. There's a lot of technology that we've used, drones that have been deployed. Do you believe that this is a kind of system we can also take to the center, given that we've already been able to prove what can be achieved through these kind of methods? No, you are right. That is where we are doing, integrating all electronic devices. You call drone, CCTV camera, then satellite, then IoTs, sensors, everything we are integrating. That is where we are monitoring 42 parameters, advanced alerts also, and flood management and cyclone prediction. Anyway, Government of India, IMD is doing that. We are masterizing further by taking international agencies. That is where our Prasad has shown you nowcast. Not only prediction, actual, and also what is the experience there. All these things we are going to integrate. Once if we develop all these things, it is in the interest of the people, anybody can use it. That is going to happen. And also health also, same thing I told you now. If I can focus on ఏదైతే మీకు అందరికీ చెప్పిన దాని ప్రకారం గ్రౌండ్ వాటర్ నేను రీఛార్జ్ చేయగలిగితే 3 మీటర్లు 8 మీటర్లు పెట్టగలిగితే కరువు ఉండదు. 3 మీటర్లు 8 మీటర్లు అంటే పోస్ట్ మాన్సూన్ 3 మీటర్లు, ప్రీ మాన్సూన్ 8 మీటర్లు, అది చేయగలిగితే 20 నుంచి 8 మీటర్లకు వచ్చిందనుకోండి. కొన్ని 300, 400 ఇంకా ఎక్కువ ఉన్నాయి, 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు కూడా ఉన్నాయి. అవన్నీ తగ్గితే లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ పవర్ విపరీతంగా తగ్గిపోతుంది. 50% తగ్గిస్తే 4-5 వేల కోట్లు తగ్గుతుంది. దట్ ఈస్ వేర్ ఎనర్జీ సేవింగ్. అదే మరి హెల్త్లో కూడా మనం కరెక్ట్గా చేస్తే ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైమ్ మానిటరింగ్ ఇవన్నీ కానీ పోగలిగితే 20,000 కోట్లలో కనీసం ఒక 5,000 కోట్లు తగ్గించవచ్చు. ఇవన్నీ తగ్గించగలిగితే ఇవన్నీ ప్రజలకి వచ్చి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ బెనిఫిట్స్. పెన్షన్ 3 గంటల్లో ఇస్తున్నాం, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. కరెంటు కూడా పర్ఫెక్ట్గా వస్తూ ఉంది. ఐ కెన్ మానిటర్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఫ్రమ్ ఆర్టీజీఎస్ ఏ సబ్ స్టేషన్లో ఎంత వోల్టేజ్తో కరెంట్ ఇచ్చాం, ఎక్కడన్నా కట్ అయితే ఎందుకు కట్ అయింది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ వీ కెన్ సీ నౌ. ఎవ్రీ రిజర్వాయర్లో నీళ్లు చూసుకొని పంటలు వేసుకోవచ్చు. ఏ చెరువులో నీళ్లు వస్తున్నాయి, ఏ చెరువులో నీళ్లు రాదు. ఇప్పుడు కూడా నెక్స్ట్ సీజన్కి ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. డెఫిషియన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా కరెక్ట్ చేస్తారు. దీనికంటే ఒక 20% ఎక్సెస్గా రెయిన్ పడినా మళ్ళీ ఇలాంటి ప్రమాదం రాకుండా ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయమంటున్నాం. అదే సమయంలో ఈ రిజర్వాయర్స్ అన్నీ కూడా వాటర్ రాంది ఎక్కడ ఎట్లా చేయాలో దానికి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. స్టేట్లో కూడా ఒక మాన్యువల్ తయారు చేసుకుంటాం. ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా ఒక మాన్యువల్ ఉంటే దాన్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఎక్స్పీరియన్స్, ఒక కేస్ స్టడీ ఫర్ అస్. అందుకే చాలా డీటెయిల్గా వెళ్ళారు.
సార్ ఈ పంట నష్టం మీద కేంద్రానికి ఏమైనా నివేదిక పంపిస్తున్నారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎప్పుడే ఎట్లా ఇప్పుడు ఇంకా పంపిక మనిపోయిన ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? ముందు మీకు వార్తలు కావాలా, సెన్సేషన్ కావాలా, ఏదో ఒకటి అడగాల, అడిగేస్తా ఉంటారు. రిపోర్ట్ పంపక మనిపోయి వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే అంటే రియల్ టైంలో మా ఇక్కడి నుంచి వాళ్ళకి అన్ని వివరాలు అందజేస్తున్నారని చెప్పి. రియల్ టైంలో వాళ్ళకి అందజేయలేదు, ఇంకా మనం పంపించాలి. వాళ్ళ దగ్గర ఉండరు కదా పోర్టల్, వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి కదా. సార్ ఆంధ్రప్రదేశ్ లో టూరిజం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఈ తుఫాను ప్రభావంతో బాపట్ల ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంలో ప్రధాన రోడ్లు మొత్తం అవన్నీ రిపేర్ చేస్తాం. విల్ గో ఆల్ అవుట్, ఆల్రెడీ స్టార్టెడ్. అవన్నీ కూడా రోడ్స్ అన్ని క్లియర్ చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో అన్ని సమస్యలు ఉంటాయి, అన్ని దేశాల్లో అన్ని సమస్యలు ఉంటాయి. బ్యూటీ ఆఫ్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు, అంత సిస్టమేటిక్గా రెగ్యులేటెడ్ లైఫ్ కాబట్టి. మనం అట్లా కాదు, ఏ విపత్తు వచ్చినా, ఏ క్రైసిస్ వచ్చినా విత్ ఇన్ నో టైం విల్ సెట్ రైట్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా. కాబట్టి నేను చూశాను కొన్ని తుఫాన్లు అయితే అమెరికాలో వస్తే 6 నెలలు రెక్టిఫై చేయలేకపోయారు. మన ఇటీవల కాలం సిలికాన్ వ్యాలీలో వచ్చినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎన్ని రోజులు పెట్టిందో మీరు చూశారు. ఇక్కడ మోర్ రెస్పాన్సివ్ సిస్టమ్ బికాస్ ఆఫ్ డెమోక్రసీ కానీ మన ఎక్స్పర్టైజ్ కానీ. ఓకే, థ్యాంక్ యూ.